లేకపోతే ఏదో రకంగా ప్రజలలో నానాలి, అంతకు మించి తప్ప వేరే కనబడతలేదు. ఇక మాటలు ఫుల్ చేతలు వారబ్బా ఏం చెప్పిండు, మస్తు చెప్పిండు కదా. ఆరోపణలకే పరిమితం అవుతున్న బీజేపీ ప్రభుత్వంపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు. మళ్ళీ ఇప్పటి వరకు దాని ఊసేలేదు. బీజేపీ పెద్దల సూచనలతోనే సైలెంట్ అయ్యారా? మీడియా అటెన్షన్ కోసమే ఆరోపణలు, సంచలనం కోసమే విమర్శలు, రేవంత్పై గాండ్రింపులు, ప్రజల మధ్య చిచ్చుబెట్టే ఈ మాటలు ఏంది? ప్రజల్లోకి తీసుకెళ్తాం, పోరాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, బీజేపీ చెప్పే మాటలు ఇవి. ఏటికి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడేసినా గుంగడి గక్కనే ఉన్నది. వెనకటికి ఒక ఆయన లేస్తే మనిషే కాదే అనేటోడట. రాష్ట్ర బీజేపీ నేతల తీరు కూడా గట్లనే ఉన్నది. మీడియా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంపై రంకెలు వేసే నాయకులు కాగితపు పులులుగా మాత్రమే మిగిలిపోతున్నారనే చర్చ జరుగుతుంది. రేవంత్ సర్కార్పై తీవ్ర ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేసిన కమలం నేతలు ఆ తర్వాత తెర మరుగైపోయారు. రాష్ట్రం నాయకులలో ఈ ద్వంద్వ వైఖరికి కారణం ఏంటి? వాళ్ళల్లో మార్పుకు మూలమేంటి? బీజేపీ పెద్దల సూచనలతోనే సైలెంట్ అవుతున్నారా, లేక ప్రభుత్వ పెద్దలతో లోపాయికార ఒప్పందాలా? అసలు కమలం పార్టీలో ఏం జరుగుతుంది? వారి మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంది అంటే నేను చెప్తా. ఈ తెలంగాణలో పూర్తి స్థలం మీరు అందరూ కూడా ఆలోచిస్తున్నారు కదా. తెలంగాణ ప్రాంత ప్రజలారా మళ్ళీ చెప్తున్నా, ఈడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటి కాదు, తెలంగాణ కాషాయ కాంగ్రెస్ నెంబర్ 1. ఈ కాంగ్రెస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి అదిగో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఎల్ఎన్టీ కంపెనీ, లేకపోతే మెగా కంపెనీ, మెగా కృష్ణారెడ్డి, ఇతరత్ర కంపెనీలకు సంబంధించి కాంట్రాక్ట్లలో అవినీతి జరిగింది అని ప్రెస్ మీట్లు పెడతారు. లేదా ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాకు సంబంధించిన దగ్గర అక్కడ పూర్తి స్థాయిలో సిమెంట్ ఫ్యాక్టరీ గురించి, కొడంగల్కు సంబంధించిన లగచెల్ల ఘటన గురించి మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారు తప్ప రియాలిటీగా ఈ భారతీయ జనతా పార్టీ నేతలు రంగంలోకి దిగరండి. రంగంలోకి దిగకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వీళ్ళని ఏంది అంటే వీళ్ళలో ఇప్పుడు బీజేపీ పార్టీలో 4-5 వర్గాలున్నాయి. కిషన్ రెడ్డిది వేరే వర్గం, లక్ష్మణ్ది వేరే వర్గం, దాంతోపాటు ఈటల రాజేందర్ది వేరే వర్గం, బండి సంజయ్ది వేరే వర్గం, దాంతోపాటు ఇంకా చాలా చాలా వర్గాలున్నాయి. 1-2 అని చెప్పడానికి లేదు. ఈ వర్గాలు ఎవరిది వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ఇంత జరుగుతూ ఉన్నా కూడా సైలెన్స్గా బీజేపీ ఎందుకుంటున్నది? వైలెన్స్ ఇంత సైలెన్స్గా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఓ పక్కన లగచెల్ల ఇష్యూకు సంబంధించి చేకప్ చేయకపోతేవి, దాంతోపాటుగా హైడ్రాకు సంబంధించి చూడకపోతేవి, మూసీకి సంబంధించి చూడకపోతేవి, నిరుద్యోగులకు సంబంధించి చూడకపోతేవి, ఏంది కారు మీద వచ్చి సోప్ టాప్ చేసి కేంద్ర మంత్రి ఏకంగా వచ్చి కారు మీద కూర్చొని ఉపన్యాసం చెప్పిన చరిత్ర నాకు తెలిసి భారతదేశంలోనే బండి సంజయ్ది చరిత్రగా నిలిచిపోతుంది. కనీసం ఇప్పటి వరకు వాళ్ళ వరకు నిల్చున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కానంత వరకు తన పతనాన్ని తానే కోరుకుంటున్నట్టుగా లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో లేకపోతే మీ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు ఏంది సూచనల మేరకే ఈ విధంగా మీరు మారిపోయారా? ఎందుకు తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేయట్లేదు? తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మీకు వచ్చిన కష్టమేంది? ఎందుకు మేము లేమా? మాలాంటి జర్నలిస్టులు మేము సపోర్ట్ చేస్తాం, కానీ మీరు ప్రజల పక్షాన పోరాటం చేయమంటున్నాం. ప్రెస్ మీట్లు పెట్టిలు కాగితాలకే పరిమితమైలు, ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటలేరు? ప్రత్యక్ష పోరాటంలోకి ఎందుకు రావట్లేదు? అసలు మీళ్ళల్లో ఐక్యత ఎందుకు లోపించింది? భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ కదా. ఆ క్రమశిక్షణ పార్టీలో జరిగిన లోపాలేంటి? ఆ లోపాలను ఎందుకు మీరు పూర్తి స్థాయిలో సరిచేసుకుంటలేదు? ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గంగా ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు అనేది వీళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు, కథం ఇప్పటి వరకు జాడపత్త లేని పరిస్థితి కనబడుతుంది.